విరాల్మిండ నాయనార్ కొండ ప్రాంతమైన సెంగన్రులో జన్మించాడు. అతను వెల్లాల కులానికి చెందినవాడు. ఆయన శివునికి నిష్టగల భక్తుడు. ఆయన కృప ద్వారా ఆయన నేను అనే భావన నుండి, నాది అనే భావన నుండి విముక్తి పొందాడు. ఆయనకు సమాన దృష్టి ఉండేది. ఆయన తన భక్తులకు సేవ చేసి మనశ్శాంతిని పొందాడు. ఆయనకు శివభక్తుల ఆరాధన శివుని ఆరాధన కంటే కూడా సమానం కాకపోయినా ఉన్నతమైనది. శివభక్తులను పూజించకుండా ఎవరూ శివుని కృపను పొందలేరని, శివలింగాన్ని కూడా పూర్తి విశ్వాసంతో భక్తితో పూజించేవాడు. శివభక్తులను అవమానిస్తే మోక్షాన్ని పొందలేడని ఆయన భావించాడు. ప్రతిరోజు ఆయన ఆలయాన్ని సందర్శించేవాడు. భగవంతుడిని పూజించే ముందు అక్కడ కనిపించే శివభక్తులను పూజించేవాడు. ఆయన సెంగున్రు నుండి తీర్థయాత్రకు బయలుదేరి తిరువారూర్కు వచ్చారు. ఒకరోజు ఆయన భగవంతుడిని పూజిస్తున్నప్పుడు సుందరమూర్తి నాయనార్ ఆలయానికి వచ్చారు. సుందరర్ ఆలయంలో ఉన్న భక్తులను దాటి గర్భగుడిలోకి వెళ్ళి భగవంతుడిని పూజించారు. ఇది గమనిస్తున్న విరల్మిందార్కు బాధ కలిగించింది. తన భక్తులకు జరిగిన ఈ అవమానాన్ని ఆయన సహించలేకపోయారు. ఆయన సుందరర్తో ఇలా అన్నాడు, మీరు శివభక్తులను అవమానించారు. ఈ చర్య ద్వారా మీరు శివభక్తుల పవిత్ర వలయంలో ఉండడానికి మిమ్మల్ని మీరు అనర్హులుగా చేసుకున్నారు. అందువల్ల మీరు ఈ ఆలయం నుండి బహిష్కరించబడ్డారు. ఆయన ఇంకా ఇలా అన్నాడు, మరియు శివ మీ చేతుల నుండి అటువంటి అనుచిత ఆరాధనను ఆలోచన లేకుండా అంగీకరించినందుకు ఆయన కూడా దైవిక మడత నుండి బహిష్కరించబడ్డాడు. ఆయన తన నమ్మకంలో ఎంత దృఢంగా ఉన్నాడంటే దేవుణ్ణి స్వయంగా గద్దించగలడు. నిజానికి తన భక్తుల పట్ల వారు కలిగి ఉండవలసిన సరైన వైఖరిని వారికి బోధించడానికి అతని ద్వారా మాట్లాడింది శివుడే. భక్తుల పట్ల శివుడి పట్ల విరాల్మిందార్కు ఉన్న అంతర్గత భావాన్ని సుందరర్ వెంటనే అర్థం చేసుకొని ఆయన ముందు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ తర్వాత ఆయన్ను స్తుతిస్తూ ఒక పడిగం పాడాడు. ఆ పడిగం విరాల్మిందార్ హృదయాన్ని ఎంతగానో కరిగించి సుందరర్ను పలకరించి ఇలా అన్నాడు, నీ మనస్సు శివభక్తుల సేవలో బాగా స్థిరపడింది. వారి పట్ల నీకు నిజాయితీ గల భక్తి ఉంది. శివభక్తుల పట్ల విరాల్మిందార్కు ఉన్న గొప్ప దృఢత్వానికి శివుడు ఎంతో సంతోషించాడు. ఆ విధంగా భగవంతుడు భక్తుడి గొప్ప వైభవాన్ని వెల్లడించాడు. అప్పుడు ఆయన శివగణాల ఆశీర్వాద స్థాయికి ఎదిగాడు. అక్కడ భగవంతుడు అతన్ని గణాలకు నాయకుడిగా చేశాడు. అటువంటి భక్తులకు మహిమ. ఓం నమః శివాయ.